గాలి జనార్దన్ రెడ్డి గ్రూప్లోనే విభేదాలు వచ్చినాయ్యా. తాజా సంఘటన సంచలనం సృష్టిస్తోంది. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డి మీద కాల్పులు జరిపాడు. గన్మెన్ తుపాకీనే లాక్కుని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి అనే అతను. అయితే గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నాడు. దాంతో ఇటు గాలి జనార్దన్ రెడ్డి గ్రూపు, అటు సతీష్ రెడ్డి గ్రూప్కి మధ్యన కాల్పులు జరిగినాయి. ఇరు వర్గాల మధ్యన పరస్పర కాల్పుల్లో ఒకళ్ళు చనిపోయారు. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా చెలరేగినటువంటి వివాదంతో ఈ ఘటన జరిగింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడు, కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉండేవాడు వాళ్ళ కుటుంబానికి. అయితే తను కర్ణాటకను ఎంచుకోవడం, కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాలు, ఓవరాల్గా అతనికి సంబంధించి కర్ణాటక పూర్తిగా అతనికి అండగా నిలబడినటువంటి సందర్భం, పర్టికులర్గా మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్స్లో ఉన్నటువంటి వ్యవహారమే ఇక్కడ కీలకం. ఆ ప్రాంతంలో మైనింగ్ చేస్తూ ప్రారంభమైనటువంటి వీళ్ళ దందా పెరిగి పెద్ద సంచలనాత్మకమే అయ్యింది. ఆ రోజుల్లో చివరికి అడవుల్ని సైతం మింగేశారు, అడవుల్ని సైతం దోచేశారు. ఆ తర్వాతన కోర్టు దాని మీద ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ మొన్నటిదాకా ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ టైంలో విచారణ చేసి అతను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గనుల పేరు చెప్పి ఇక్కడ ఏ గనులు తవ్వకుండా అడవుల్లో ఉన్నటువంటి భారీ విలువైనటువంటి ఖనిజాన్ని తవ్వేసి దాన్ని అమ్మేసుకున్నాడు అని తేలటం. దాని మీద టెక్నికల్ రీజన్స్, అది అడవి కాదు అంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ కోర్టులో బెయిల్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అంతకుముందు భారతీయ జనతా పార్టీలో చేరి మంత్రిగా కూడా చేశాడు. భారతీయ జనతా పార్టీ తర్వాత తను బహిష్కరిస్తే అతను వేరే పార్టీ కూడా పెట్టుకున్నాడు. మొన్నటిసారి తనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన అనుచరులు వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక 7-8 మంది గెలిచే ప్లేస్ నుంచి ఇప్పుడు రివర్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గాలి జనార్దన్ రెడ్డి పేరు మరొకసారి చర్చకు వచ్చింది. బళ్ళారి కాల్పుల ఘటన మీద కేసు నమోదైంది. జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11 మంది మీద బ్రూస్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ప్రకటించారు పోలీసులు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు ఈ కాల్పులు జరిపాడని, గన్మెన్ తుపాకీ లాక్కుని సతీష్ రెడ్డి కాల్చాడు అన్నటువంటి విషయాన్ని ధృవీకరించారు. 8 రౌండ్లు టోటల్ కాల్పులు జరిగినాయని, తప్పించుకున్న జనార్దన్ రెడ్డి తప్పించుకున్న తర్వాతనే ఇరు వర్గాల మధ్యన పరస్పర కాల్పులు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ వ్యవహారం మీద సీరియస్గా దృష్టి సారిస్తున్నారు పోలీసులు.